హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని నారాయణ వ్లాగ్స్. హైదరాబాద్ వచ్చాక మార్నింగ్ అంతా రెస్ట్ తీసుకోవడానికి సరిపోయింది. సో, నైట్ అయితే మాల్‌కెళ్దామని చెప్పి మేమైతే ప్లాన్ చేసుకున్నాము. మేమున్న ఏరియాకి దగ్గరలో అయితే ఏఎంబీ మాల్ ఉందండి. సో, దానికైతే వెళ్తున్నాము. డిస్టెన్స్ ఎక్కువగా లేదు కాబట్టి ఒక 10 మినిట్స్‌లో అయితే మేము మాల్‌కైతే రీచ్ అయిపోయాము. అలా మాల్‌లో అడుగు పెట్టానో లేదో ఇలా ఒక పెద్ద గుంపైతే మా ముందుకొచ్చింది. ఏంటి రష్ అని చెప్పేసి కొంచెం హైట్‌లో నిలబడి నేను చూశాను. హీరో విక్రమ్ అయితే అక్కడున్నాడు. తన కొత్త మూవీ 'తంగలాన్' ప్రమోషన్ కోసం అయితే వచ్చాడంట. కొద్దిసేపటి తర్వాత రష్ అయితే తగ్గిపోయింది. మేమైతే మాల్‌లోకి ఎంటర్ అయ్యాము. మాల్స్‌లో ప్రతిసారి ఏదో ఒక థీమ్‌తో అయితే డెకరేషన్ చేస్తూ ఉంటారు. ఈసారి అయితే డాల్ఫిన్ అండ్ జెల్లీ ఫిష్‌తో అయితే డెకరేషన్ చేశారు. డెకరేషన్ అయితే చాలా ఎక్సలెంట్‌గా ఉంది. మా పాపని ఫస్ట్ టైం మాల్‌కి తీసుకొనొచ్చాను. ఆ డాల్ఫిన్స్ అవన్నీ చూస్తూ కేకలేస్తూ నవ్వుతూ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు డాల్ఫిన్‌కి దగ్గరగా పిల్లల్ని నించోబెట్టి అయితే ఫోటో తీస్తున్నారు. నేను మా పాపను అక్కడ నించోబెడితే అవన్నీ పీకేస్తుందని చెప్పి నేనైతే లోపలికి వెళ్ళనివ్వలేదు. ఇండిపెండెన్స్ డే స్పెషల్ అని చెప్పేసి 50% ఆఫ్ కూడా పెట్టారు మాల్‌లో. అలా చూస్తుంటే స్టార్బక్స్ అయితే కనపడింది. ఇప్పుడే కదా ఎంటర్ అయింది. వెంటనే మళ్ళీ తిండి గోల ఏంటా అనుకుంటూ పక్కకైతే వెళ్ళిపోయాను. ఇవి వచ్చేసి హోమ్ డెకర్ ఐటమ్స్ అండి. ఇవి వచ్చేసి చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. వాటి కాస్ట్ కూడా అలానే ఉన్నాయండి. 2000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది. 20,000 దాకా కూడా ఉన్నాయి కొన్ని ఐటమ్స్ అయితే. హీరో విక్రమ్ అయితే ఈ ప్లేస్‌కే వచ్చాడంట. మేము వచ్చేసరికి వెళ్ళిపోయారు. సో, ఆ సెటప్ అంతా కూడా వాళ్ళంతా తీసేస్తూ ఉన్నారు. ఆడవాళ్ళు మాల్‌కొచ్చి షాపింగ్ చేయకుండా అయితే తిరిగి వెళ్ళరు. సో, మేము కూడా మ్యాక్స్‌కి అయితే ఎంటర్ అయ్యాము. అక్కడ ఉన్నవన్నీ చూసాము. ప్రైస్ చాలా రీజనబుల్‌గా ఉన్నాయండి. సో, కొంచెం అయితే షాపింగ్ అయితే చేశాను. బేబీ క్లాత్స్ మీద, ఉమెన్ కుర్తీస్ మీద అయితే ఆఫర్ అయితే నడుస్తూ ఉందండి. ఎక్కువసేపు అలానే చూస్తూ ఉంటే ఏదో ఒకటి కొనాలనిపిస్తుందని చెప్పేసి త్వరగా బిల్ అయితే చేయించుకొని బయటకైతే వచ్చేసామండి. మ్యాక్స్ పక్కనే టాయ్స్ హైదరాబాద్ అని చెప్పేసి ఒక షాప్ అయితే ఉందండి. సో, అక్కడున్న జిరాఫీ దగ్గర అయితే మా పాప కూర్చొని ఆడుకుంటూనే ఉంది. ఇలాంటి చిన్న పిల్లల కోసం టాప్ ఫ్లోర్‌లో అయితే ఈ మాల్‌లో గేమ్స్ జోన్ అని ఉంది. దానికోసం వెళ్తూ ఉంటే ఈ షాప్స్ అన్నీ కనపడ్డాయి. ఈ బట్టలన్నీ చూడ్డానికి ఎంత బాగున్నాయో అని ఆశ్చర్యపోతున్నారా? వాటి రేటు చూస్తే కూడా అంతే ఆశ్చర్యపోవాలండి. ఏది పట్టుకున్నా 3000, 4000 ఏదైనా డిస్కౌంట్ ఉందా అని అడిగితే డిస్కౌంట్‌తోనే ఆ రేట్ అని చెప్తారు. సెకండ్ ఫ్లోర్‌లో జ్యువెలరీ ఐటమ్ షాప్స్ అయితే చాలా ఉన్నాయి. ట్రెండీ నెక్ పీసెస్ అండ్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అలానే పర్ల్స్‌లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి. కాలేజ్ వేర్, ఆఫీస్ వేర్ ఏదైనా పార్టీస్ కానీ ఈ జ్యువెలరీ అయితే చాలా బాగుంటాయి. థర్డ్ ఫ్లోర్ ఎంటర్ అవ్వగానే చాక్లెట్ ఫౌంటైన్ అయితే చాలా అట్రాక్టింగ్‌గా కనపడింది. ఇక్కడ కూడా జ్యువెలరీ ఐటమ్సే ఉన్నాయి. ఇందాకటి వాటితో కంపేర్ చేసుకుంటే ఇవైతే లెస్ కాస్ట్. 199 రూపీస్, 299 రూపీస్‌కి అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఇక్కడ జ్యువెలరీలో, క్లాతింగ్‌లో, ఫుట్‌వేర్‌లో అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌లో కూడా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. మ్యారేజ్ కోసం ఏదైనా షాపింగ్ అనేది ఉంటే ఒక్కసారి మాల్‌కి వస్తే సరిపోతుంది. అన్నీ ఒకే ప్లేస్‌లో దొరికిపోతాయి. ప్రతి ఫ్లోర్‌లో పిల్లల కోసం అయితే హార్స్ రైడింగో లేక కార్ రైడింగ్ అయితే ఏదో ఒకటి అవైలబుల్‌గా ఉంది. మేమైతే 4th ఫ్లోర్‌కి అయితే వెళ్తున్నాము. అక్కడ పిల్లలకి గేమింగ్ జోన్ అన్నది ఉంది. అక్కడికి వెళ్ళగానే మా పాప అయితే కార్ ఎక్కి కూర్చుంది. ఎప్పుడు నేర్చుకుందో తెలీదు కానీ స్టీరింగ్ మాత్రం తెగ తిప్పేస్తోంది.
గేమింగ్ జోన్ పక్కన ఫుడ్ కోర్ట్ అయితే ఉంది. అరౌండ్ 1000 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు. అలానే గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఫుడ్ కోర్ట్ అయితే ఉంది. ఇక్కడ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మేమైతే బర్గర్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ కోక్ అయితే ఆర్డర్ ఇచ్చాము. కోక్లో ఐస్ క్రీమ్ అయితే వేసి ఇచ్చారు. మా పాప అయితే ఐస్ క్రీమ్ తింటూ ఉంది. ఈ బర్గర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 80 రూపీసే అండ్ కోక్ వచ్చేసి 10 రూపీస్ అండి. చాలా రీజనబుల్ అనిపించింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఏఎంబి సినిమా థియేటర్ అయితే ఉంది. బట్ టైం లేక మేమైతే అక్కడికి వెళ్ళలేదు. దట్స్ ఆల్ అబౌట్ ఏఎంబి మాల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.